స్వప్న, ఏంటిది? ఏం జరిగింది? అనుకున్నవి జరగకపోవటం, జరిగేవి అనుకోకపోవటమే జీవితం. ఏమిటి స్వప్న, జీవితం జరగకపోవడం అని వేదంతో మాట్లాడుతున్నావు? కృష్ణ, సినిమాల్లో కొన్ని సంఘటనలు చూసినప్పుడు, పుస్తకాల్లో చదివినప్పుడు నిజానికి అలా జరుగుతుందా అనుకుంటాం. కానీ నా బ్రతుకు సినిమాలా జరిగింది. నిజంగా అలాగే జరిగింది. స్వప్న, దేని గురించి మాట్లాడేది? మన పెళ్లి గురించి. అది జరగదు. ఎందుకని స్వప్న? జరగాలంటే నేను బ్రతికుండాలిగా. స్వప్న, ఏమిటి అర్థం లేని మాటలు? అర్థం లేనివి, అర్థం కానివి నా మాటలు కాదు కృష్ణ. ఆ దేవుడి చేతలు, మన మెదటి రాతలు. డాక్టర్లు చెప్పారు, లంగ్ క్యాన్సర్ కారణంగా మరో 3 వారాల కంటే ఎక్కువ బ్రతకనని. అవును బాబు, నేను డాక్టర్ అయ్యుండి కూడా ఈ విషయాన్ని చాలా ఆలస్యంగా తెలుసుకున్నాను. అదిగో ఎక్స్రే, దానికి సంబంధించిన రిపోర్ట్స్. పోనీ సిటీకి తీసుకెళ్ళి ఏదైనా పెద్ద హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేస్తే? లాభం లేదు, పరిస్థితి చేదట్టిపోయింది. స్వప్న, నాతో అబద్ధం చెప్పించి అతని గుండెని బద్దలు చేశావు. అక్కని పెళ్లి చేసుకున్నాక అక్క ప్రేమతో అతను మామూలు మనిషి అవుతాడు. విజయ్, నా కోరిక తీరుస్తావా? ఏమిటది? మీ నాన్నగారు చూసిన అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకోవాలి. స్వప్న? అవును, నేను కన్ను మూసేలోగా నువ్వు ఆమెను పెళ్లి చేసుకోవాలి. అది కళ్ళారా చూసి నేను ఆనందంగా వెళ్ళిపోవాలి. లేదు స్వప్న, అలా జరగటానికి వీలేదు. మనసంతా నిన్నే నింపుకున్న నేను మరో అమ్మాయిని పెళ్లి చేసుకోలేను. విజయ్, చనిపోబోయే నాకు ఆనందాన్ని మిగిల్చాలంటే నువ్వే పెళ్లి చేసుకోవాలి. సారీ స్వప్న, అది జరగని పని. నా కారణంగా జీవితాంతం బాధపడుతూ గడుపుతావని తెలిసి బ్రతికే 10 రోజులు నన్ను కుమిలిపోతూ బతుకమంటావా? ఈ ఆఖరి రోజుల్లో ఆనందం లేనప్పుడు నేను చావు కోసం ఆగడం ఎందుకు? ఇప్పుడే చచ్చిపోవచ్చుగా. స్వప్న, అవును, నువ్వు నేను పోయేలోగా పెళ్లి చేసుకుంటానని నాకు మాట ఇవ్వాలి. లేదంటే ఎప్పుడూ కాదు, ఇప్పుడు ఈ క్షణంలో నేను చచ్చిపోతాను. నిన్ను కాదని నేను ఎవరిని పెళ్లి చేసుకోలేదు. విజయ్, నువ్వు మాట ఇవ్వకపోతే నిజంగా నా ప్రాణాలు వదిలేస్తాను. నేను మాట ఇవ్వలేను. అయితే నేను ఇప్పుడే చచ్చిపోతాను. స్వప్న, స్వప్న, నాకు మాట ఇవ్వవా? ప్లీజ్. స్వప్న, నీ కోరిక ప్రకారమే నేను పెళ్లి చేసుకుంటాను. కానీ నువ్వు నా పెళ్లికి తప్పకుండా రావాలి. నీ కళ్ళ ముందే ఆ పెళ్లి జరగాలి. వస్తావు కదా? నేను రాకుండా, నేను లేకుండా నీ పెళ్లి జరగదు విజయ్. తప్పకుండా వస్తాను. బావా, నీ ఊహాసుందరికి ఊహించిన జబ్బొచ్చిందంటే ఎవరు మాత్రం ఏం చేయగలదు? ఆ పిల్ల చాలా గొప్పది కాబట్టి నిన్ను ఈ పెళ్లి కుప్పించిందిరా. అరే ఏంట్రా ఇది? ఆ అమ్మాయి నీకేం చెప్పిందిరా? నీ పెళ్లి అయ్యేంతవరకు నువ్వు కంట నీరు పెట్టుకోకుండా, బాధపడకుండా, నవ్వుతూ నవ్విస్తూ ఉండాలని చెప్పింది కదరా. నవ్వుతూ నవ్విస్తూ ఉండాలరా, నవ్వుతూ నవ్విస్తూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.
ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.